వెల్కమ్ బ్యాక్ టు సరదాగా సువర్ణ. స్మోకింగ్ అండ్ లిక్కర్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. అట్ ద సేమ్ టైం ఓవర్ థింకింగ్ ఆల్సో మహా డేంజరస్ టు హెల్త్ అండి. ఓవర్ థింకింగ్ ని ఓవర్కమ్ చేయాలంటే మెడిటేషన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మెడిటేషన్ చేయాలంటే మస్ట్ గా బ్రహ్మముహూర్తంలో లేవాలి. అయితే రోజు ట్రై చేస్తానండి బ్రహ్మముహూర్తంలో ఎగడానికి. అలారం అయితే పెట్టుకుంటాను, బట్ అలారం అయితే ఆఫ్ చేసి పడుకుంటాను. ఇంకా బ్రహ్మ వచ్చి లేపినా లెగలేను అనమాట. నా పిచ్చి కాకపోతే బ్రహ్మముహూర్తానికి గంటన్నర ముందు పడుకుంటే ఇంకా బ్రహ్మముహూర్తానికి ఏ మెయిల్కి వస్తుందో చెప్పండి. ఇలాంటి ఓవర్ థింకర్స్ తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దేన్నైనా ఓవర్గా థింక్ చేయడం బాగా అలవాటు అనమాట. ప్రెజెంట్ జరుగుతున్న దానికోసం వదిలేసి రిమైనింగ్ అన్నట్ల కోసం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. బాగా స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఏదో ఒకటి పని చేస్తూ ఉంటే దాన్ని మర్చిపోతారంటారు. బట్ మేము ఏం పని చేసినా కూడా ఇన్నర్ మైండ్ లో ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. టికెట్ లేకుండా పక్కూరికి కూడా వెళ్ళలేని మనము ఆలోచనలో మాత్రం అంతరిక్షాలు దాటేస్తాం అనమాట విత్ ఇన్ సెకండ్స్ లోనే. Oh my god. ఓవర్ థింకర్స్ అనే కదండి, నార్మల్ గా కూడా అందరూ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఫిజికల్ గానే వాళ్ళు అక్కడ వర్క్ చేస్తారు తప్ప మెంటల్ గా వాళ్ళ మైండ్ అంతా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటది. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి చాలా మంది ఋషులు జ్ఞానులు చాలా బుక్సే రాశారండి. బట్ మనం అవైతే మాత్రం ఏమీ పట్టించుకోము, మన గోల మందే. ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు దాని నుంచి బయటికి రావడం చెప్పినంత ఈజీ అయితే కాదండి, అదైతే మాత్రం చాలా కష్టమే. రామాయణంలో రాముడు, భగవద్గీతలో కృష్ణుడు చాలానే బోధించారండి మన కోసం. బట్ మనమైతే మాత్రం అవేవి వినం కదా, వింటే వాళ్ళకిలా దేవుళ్ళవే అయ్యేవాళ్ళం, ఇలా ఓవర్ థింకర్స్ అయ్యేవాళ్ళం కాదు. ఎదుటి వాళ్ళకి చాలా రకాలుగా చాలా ఫిలాసఫీలు చెప్తామండి వాళ్ళ బాధలో ఉన్నప్పుడు. బట్ మన విషయానికి వస్తే మాత్రం ఏదైనా జరిగితే తెగ ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. బ్రెయిన్ మాత్రం చాలాసేపు బ్రతిమాలుతామండి, బ్యాడ్ వైపు ఆలోచించకు గుడ్ వైపు ఆలోచించని. బట్ అది మాత్రం మా బాధ వినదు, దాని బాధ దాందే. ఈ ప్రాబ్లమ్స్ అన్ని దేనివల్ల వస్తున్నాయంటే మన మైండ్ మన కంట్రోల్లో లేకపోవడం వల్లమాట. సో దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే మనతో మనం టైం స్పెండ్ చేయాలి. సో ఈ జనరేషన్లో మనతో మనం టైం స్పెండ్ చేసే టైం ఉండట్లేదు. సో దానివల్లే ఇలా అన్కంట్రోల్ మైండ్ అయిపోయింది. సో మన మైండ్ అయితే మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సో అట్లీస్ట్ రోజులో 15 మినిట్స్ అయినా మెడిటేషన్ చేయడం వల్ల మన మైండ్ మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ స్టేజ్లో మెడిటేషన్ కూడా చాలా టఫ్గానే ఉంటుంది. శ్వాస తీసి వదిలే లోపు సో మెనీ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో వాటినైతే ఓవర్కమ్ చేయగలిగితే కనుక ఫైనల్గా మనమైతే మాత్రం మన మైండ్ని కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. అదైతే కొంచెం కష్టమేలండి, రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ రోజుకి 15 మినిట్స్ అయినా మనం స్పెండ్ చేయగలిగితే మనతో మనము వీటినైతే ఓవర్కమ్ చేయొచ్చు. నేను చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, బట్ స్టిల్ ఇంకా నేను కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నానని చెప్తాను. ప్రాక్టీస్ బట్టే ఏదైనా వస్తుంది, బట్ ఇదైతే మాత్రం బెస్ట్ థెరపీ అని చెప్తాను. దేని గురించి మరి టూ మచ్ ఓవర్గా ఆలోచించకండి. అది హ్యాపీ అయినా సాడ్ అయినా సరే, ఏదైనా ఎక్కువ రోజులు అయితే మాత్రం ఉండదు, కొన్ని రోజులే ఉండి వెళ్ళిపోద్ది. ఓవర్ థింకింగ్ అయితే ఓవెన్లో పెట్టేసి ఒక్కసారి ఒంటరిగా కూర్చొని ధ్యానం అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.